హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెవలపర్ ఆప్షన్స్ గురించి మీలో చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. ఈ డెవలపర్ ఆప్షన్స్లో మనకు తెలియని చాలా హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు చూసినట్టయితే నా డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఈ వీడియో వచ్చేసి 1 hour వీడియో కూడా కావచ్చు. సో అందుకే ఇందులో ఉండే కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మాత్రం ఈ వీడియో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఏంటంటే మనకు అడిషనల్ సెట్టింగ్స్ అనమాట. మన మొబైల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెవలపర్ ఆప్షన్స్లోకి వచ్చేసి కొన్ని ఫీచర్స్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, కొన్ని ఫీచర్స్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ డెవలపర్ ఆప్షన్స్లో మెయిన్ పాయింట్స్ గురించి అయితే ఈ వీడియో నేను మీకు చెప్తాను. సో డెవలపర్ ఆప్షన్స్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, అందులో మనం తెలుసుకొని ఆన్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి, వాటి ద్వారా ఏంటి బెనిఫిట్ అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు మన డెవలపర్ ఆప్షన్స్లో మనం చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే అసలు డెవలపర్ ఆప్షన్స్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఆల్రెడీ మీకు తెలిసినట్టయితే ఓకే, తెలియని వాళ్ళు చూడండి. సో ఆ డెవలపర్ ఆప్షన్స్ ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ ని ఓపెన్ చేయాలి. ప్రతి ఒక్క మొబైల్లో మనకు అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఈ విధంగా స్టార్టింగ్ లోనే ఉంటుంది, కొన్ని మొబైల్స్ లో కింద ఉంటుంది అనమాట. నా మొబైల్ కింద ఉంది. అబౌట్ ఫోన్ పైన నేను ప్రెస్ చేసి ఇక్కడ సింపుల్ గా మన సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్టయితే నాకు ఇక్కడ బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉందన్నమాట. కొన్ని మొబైల్స్ లో డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మనకి MIUI వర్షన్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా నెంబర్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ గా అక్కడ నుంచి దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ బిల్డ్ నెంబర్ ఉంది కదా, మీకు MIUI వర్షన్ ఉన్నట్టయితే దానిపైన 7 times ట్యాప్ చేయాలి. 7 times ట్యాప్ చేసినట్టయితే మనకు డెవలపర్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. నా మొబైల్లో అయితే డైరెక్ట్ గా సెట్టింగ్స్ లోనే విధంగా కిందికి వెళ్ళినట్టయితే డెవలపర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్ లో అసెసిబిలిటీలో యాక్టివేట్ అవుతుంది, కొన్ని మొబైల్స్ లో అడిషనల్ సెట్టింగ్స్ లో యాక్టివేట్ అవుతుంది. ఒకసారి వాటిలో చెక్ చేసుకోండి. అయినా సరే మీకు దొరకకపోతే సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా సరే ఈ ఆప్షన్ మీకు దొరుకుతుంది. అయినా దొరకకపోతే ఆ నెంబర్ పైన మీరు 7 times ట్యాప్ చేయలేదన్నమాట. వెళ్ళి ఒకసారి కరెక్ట్ గా 7 times ట్యాప్ చేయండి. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రస్తుతానికి మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన డెవలపర్ ఆప్షన్స్ లో ఏది యాక్టివేట్ చేసుకున్నా సరే అది మన మొబైల్లో ఇంప్లిమెంట్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ డెవలపర్ ఆప్షన్స్ లో మీరు చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి చెప్తాను. మీరు తెలుసుకోండి, చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, లేకపోతే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరపడ్డప్పుడు వాటిని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ డెమో మోడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. డెమో మోడ్ అనేది ఏంటంటే నార్మల్గా మీరు ఫ్రెండ్స్ తోటి ఎవరితోనైనా సరే మీరు ప్రాంక్ చేయాలనుకుంటే అటువంటి సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూడొచ్చు, నా మొబైల్లో 23% బ్యాటరీ ఛార్జింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇది 100% అయిపోతుంది. అది ఎలా అంటే ఇక్కడ డెమో మోడ్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. డెమో మోడ్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డెమో మోడ్ యాక్టివేట్ అయిపోయి అక్కడ 100% చూపిస్తుంది. మొత్తం చేంజ్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ మొబైల్లో ఫీచర్ అయితే వర్క్ అవుతలేదు. మీ మొబైల్ ఒకసారి ట్రై చేయండి. ఇంకొక మొబైల్ నేను మీకు చేసి చూపిస్తాను. ఇందులో మీరు ఇక్కడ చూసినట్టయితే డెవలపర్ ఆప్షన్స్ లోకి నేను విధంగా వచ్చేసాను. ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు 99% ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను డెమో మోడ్ యాక్టివేట్ నుంచి యాక్టివేట్ చేస్తాను. టర్న్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ మీరు చూడొచ్చు ఫుల్ బ్యాటరీ అయితే చూపిస్తుంది. మొత్తం ఇక్కడ నాది స్టేటస్ బార్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్ తో ఎవరితో ప్రాంక్ చేయడానికి అయితే ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఇందులోనే డార్క్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డెవలపర్ ఆప్షన్స్ లోనే ఇక్కడ డెమో మోడ్ ఉంది కదా, దాని కిందనే మనకు డార్క్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. నా మొబైల్లో అయితే ఆ ఫీచర్ లేదు. మీ మొబైల్లో ఉన్నట్టయితే దాన్ని ఆన్ చేసుకోండి. వేరే ఒక మొబైల్లో ఆ ఫీచర్ అయితే నాకు ఉందన్నమాట. ఇక్కడ డార్క్ మోడ్ ఉంది కదా, సింపుల్ దీని పైన ప్రెస్ చేసి డార్క్ మోడ్ కనుక ఎనేబుల్ చేసుకున్నట్టయితే మన మొబైల్ మొత్తం మనకు డార్క్ మోడ్ లోనే ఆపరేట్ అవుతుంది. మీరు బ్యాక్ వెళ్ళి ఏం చేసినా సరే మనకు మొత్తం డార్క్ మోడ్ లోనే ఉంటుంది. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. మీ మొబైల్లో ఛార్జింగ్ ఉండడం లేదు, ఫుల్ ఛార్జింగ్ చేసిన తర్వాత కూడా ఆఫ్ డే కూడా రావడం లేదని ఇబ్బంది పడుతుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఈ సెట్టింగ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ప్రస్తుతానికి అయితే ఈ మొబైల్ అయితే నాకు లేదు. మీ మొబైల్లో ఉందా లేదా చెక్ చేసుకొని ఉన్నట్టయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే గ్రాఫిక్స్ డ్రైవర్ అనమాట. సో ఈ సెట్టింగ్ గురించి లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే మీరు ఏదైనా గేమ్స్ ఆడుతున్నా, ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నా సరే అందులో మీకు లాగింగ్ కనిపిస్తున్నా లేకపోతే హై ఎండ్ గ్రాఫిక్స్ మీకు అలా షో అవుతలేవని మీకు అనిపించినప్పుడు దీనిపైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీరు గ్రాఫిక్స్ మోడ్ ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి వచ్చేసాను. ఈ సెట్టింగ్ మీకు ఆఫ్ లో ఉన్నట్టయితే ఇలా ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గేమ్స్ వస్తాయి అనమాట. ఏ గేమ్ పైన అయితే మీకు హై గ్రాఫిక్స్ కనబడాలని మీరు అనుకుంటున్నారో గేమ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్ అని ఉంటుంది, దాని పైన సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ అప్లికేషన్ కి మాత్రమే సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఆ గేమ్ ఆడినప్పుడు మీకు హై ఎండ్ లో గ్రాఫిక్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి అనమాట. సో అలాగే వచ్చేసి ఇప్పుడు మనం ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఉంది. సో ప్రస్తుతానికి నేను దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ కింద చూడొచ్చు రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంది. దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైనింగ్ తగ్గిపోతుంది, అంటే మనకి ఎక్కువ బ్యాకప్ అయితే వస్తుంది. అలాగే మన మొబైల్ యొక్క నెట్వర్క్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కాబట్టి మనకి ఇంటర్నెట్ కూడా చాలా స్పీడ్ గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా దీన్ని కూడా మీరు ఇక్కడ నుంచి ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీ మొబైల్ కనుక హ్యాంగ్ అవుతుంది, ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ల్యాగ్ అవుతుంది అన్నట్టయితే దానికి సంబంధించిన సెట్టింగ్ కూడా మనకి ఇందులోనే ఉంటుంది అనమాట. యానిమేషన్ స్కేల్స్ అని చెప్పేసి మనకు 3 రకాల స్కేల్స్ అయితే ఉంటాయి. వాటిని ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవాలి. విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్స్మిషన్ యానిమేషన్ స్కేల్, అదే విధంగా యానిమేటర్
డ్యూరేషన్ స్కేల్ అని చెప్పేసి విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో నేను మీకు చెప్పాను దీన్ని 0.5x అని పెట్టుకోండి అని చెప్పేసి. దీన్ని 0.5x పెట్టుకోండి. ఇక్కడ నేను మూడింటికి 0.5x పెట్టుకున్నాను. మీరు ఇక్కడ నుంచి దీన్ని యానిమేషన్ ఆఫ్ చేసినా సరే మనకి ఇంకా స్పీడ్గా నడుస్తుంది, కానీ అక్కడ కూడా మనకు ఒక్కొక్కసారి స్టక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీ మొబైల్ అంత స్పీడ్ని తట్టుకోకపోతే. సో అందుకే దీన్ని 0.5x అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీ మొబైల్లో ఒక ర్యామ్ కనుక తక్కువ ఉన్నట్టయితే, మీ మొబైల్ కొంచెం బూస్టప్ ఇవ్వాలి, కొంచెం స్పీడప్ చేసుకోవాలి మన మొబైల్ అని మీరు అనుకున్నట్టయితే, మీరు ఇక్కడ నుంచి ఫోర్స్ 4x అని చెప్పేసి ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ తక్కువ ర్యామ్ మొబైల్ అయినా సరే మీరు ఏదైనా అప్లికేషన్స్ యూజ్ చేసినప్పుడు అయితే మనకు ఆటోమేటిక్గా అక్కడ నుంచి కొంచెం బూస్టప్ అయితే దొరుకుతుంది అనమాట. ఏదైనా గేమ్ ఆడుతున్నా సరే మన ర్యామ్ తక్కువగా ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. సో ఇది కూడా మీరు కంపల్సరీగా చెక్ చేయండి ఫ్రెండ్స్. అలా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్గా చాలా వీడియోస్లో చెప్పాను. మనం ఏదైనా అప్లికేషన్ని ఓపెన్ చేసి దాన్ని రీసెంట్ యాప్లో నుంచి రిమూవ్ చేసినా సరే ఆ అప్లికేషన్స్ కొన్ని మనకు బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతూనే ఉంటాయి అనమాట. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ కూడా ఖతం అయిపోతుంది, అలాగే మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ సెట్ చేసుకున్నట్టయితే ఎక్కువ అప్లికేషన్స్ ఏం బ్యాక్గ్రౌండ్లో రన్ కావు, మీరు కావాలని కూడా మొత్తమే ఆఫ్ చేసుకుని సరిపోతుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంది, నేను దాని పైన ప్రెస్ చేసి ఎట్ మోస్ట్ 1% సెలెక్ట్ చేసుకున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ లో కేవలం ఏదైనా ఒక అప్లికేషన్ మాత్రమే నడవాలని నేను సెట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుని దీన్ని నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ స్టాండర్డ్ లిమిట్ కనుక పెట్టుకున్నట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ లో చాలా అప్లికేషన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మీ బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది, అలాగే మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ కూడా తొందరగా ఖర్చు అయిపోతుంది. సో దానికి సంబంధించిన సెట్టింగ్ మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. అలా ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ మనం మాట్లాడుకున్నట్టయితే ఫోర్స్ అలో యాప్స్ అని చెప్పేసి అయితే ఒకటి ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫోర్స్ అలో యాప్ అని ఎక్స్టర్నల్ అని చెప్పేసి ఉంది. దీన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు మీ మొబైల్లో ఏదైనా డౌన్లోడింగ్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఏదైనా వీడియోస్ కానీ ఫోటోస్ కానీ అప్లికేషన్స్ కానీ ఏం డౌన్లోడ్ చేసుకున్నా సరే అవి మనకు మొబైల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లోకి వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ కనుక ఫుల్ అయిపోయినట్టయితే ఏదైనా అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ అయితే కాదు. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే, అంటే దీన్ని మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే ఇకపై నుంచి మీరు ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా సరే ఆ అప్లికేషన్ మీ మొబైల్ యొక్క ఇంటర్నల్ మెమరీలో సేవ్ కాదు, మీ మొబైల్ యొక్క మెమరీ కార్డులో సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి దీన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంటర్నల్ స్టోరేజ్ నిండినా సరే నిండకున్నా సరే దీన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీరు ఏదైనా పెద్ద పెద్ద గేమ్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అవి డైరెక్ట్ గా మన మెమరీ కార్డ్ లో డౌన్లోడ్ అవుతాయి కాబట్టి మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇవి వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ డెవలపర్ ఆప్షన్స్ లో మీకు చెప్పాల్సినవి అయితే నేను చెప్పాను. ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో పైన మీ రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో ఇంకా చాలా హిడెన్ సెట్టింగ్, చాలా రకరకాలుగా ఉపయోగపడే సెట్టింగ్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో ఎంతే ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ లో మీరు ఏదైనా ఒక కొత్త సెట్టింగ్ నేర్చుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.